సెకండ్ లో మీ ముందుకు. చూస్తూనే ఉండండి నిరంతరం వార్త ప్రసారాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు పిసిసి అధ్యక్షుని హోదాలో మేము మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని చెప్పేసి 6 గ్యారెంటీలో భాగంగా వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. అట్లనే కాంగ్రెస్ పార్టీ అభయాస్త్రం ఎన్నికల మేనిఫెస్టోలో 29 అంశంలో వికలాంగులకు కూడా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని మేనిఫెస్టోలో పెట్టారు. అది సకలాంగులైనటువంటి మా మహిళా అమ్మలకు, అక్కలకు, చెల్లెలకు ఇచ్చిన తర్వాత మాకు కూడా ఇంప్లిమెంటేషన్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది కదా. అయితే రేవంత్ రెడ్డి గారు ఉచిత బస్సు ఏదైతే మహిళలకు ఇచ్చిండో ఆ మహిళలకు ఇచ్చిన తర్వాత మీరు ఇందాక అన్నారు మేడం, వికలాంగులకు మీరు సీట్ కేటాయిస్తారు కదా, సపరేట్ సీట్ ఉంటుంది కదా, ఆ సీట్ లో కూడా మహిళలు ఆధిపత్యం చెలాయించి మేము వికలాంగులు ఆర్టీసీ బస్ ఎక్కాలంటే మా గుండెలో రైలు పరిగెత్తేటువంటి పరిస్థితి ఉన్నది. నరకయాతన అనుభవిస్తున్నాం మేడం. ఈ ఫ్రీ బస్ వచ్చిన దగ్గర నుంచి మాకు అదనంగా 2 సీట్లు కేటాయించండి అని చెప్పేసి చీరలు కట్టుకొని వర్ధనపేట కాన్స్టిట్యూన్సీలో మేము నిరసన తెలిపి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మా మీద అక్రమ కేసులు చేసిన మేడం, నువ్వు మహిళను అవమానపరిచయం అని చెప్పేసి అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని అక్రమ నిర్బంధాలు చేసి మా యొక్క హక్కులను కాలరాసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు మేడం. ముఖ్యంగా మొన్న ఈ మధ్య కూడా మేడం పరిగి బస్ స్టాండ్ లో పంజాబ్ ప్రెస్ తీసుకొని నిరసన తెలిపినాం. ఎందుకు తెలిపినాం అంటే మీరు మహిళలకు ఇచ్చి మా సమాజాన్ని ఎందుకు వివక్ష చూపుతున్నారు, దయచేసి మాకు కూడా ఉచిత రవాణా సౌకర్యం చేయండి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. పక్కన ఉన్నటువంటి అప్పుల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అక్కడ ఉన్నటువంటి వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిండు. అక్కడ ఉన్నటువంటి వికలాంగులకు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా 6,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నాడు. తీవ్ర వైకల్యం కలిగినటువంటి వికలాంగులకు 15,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నాడు. అక్కడేమో రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల సంక్షేమానికి బాటలు వేస్తుంది. లోటు బడ్జెట్ లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్రానికి వచ్చిన తర్వాత అభివృద్ధిలో మేము ఆంధ్రప్రదేశ్ తో కలిసి పోటీ పడతామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పిండు. మరి అభివృద్ధిలో పోటీ పడేటటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అట్టడుగు నుండి దుర్భర జీవితాలు గడుపుతూ బతుకు జీవుడంటూ కాలం ఎలా తీస్తున్న మా వర్గాల అభివృద్ధిని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది కదా. అప్పుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ లో ఉత్తర రవాణా ఇచ్చినప్పుడు మీరెందుకు ఇవ్వరని చెప్పేసి మేము పంజాబ్ ప్రెస్ తీసుకొని నిరసన వ్యక్తం చేస్తాం మేడం. అదే కోణంలో ఇంకా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్థానిక సంస్థల ఎన్నికల్లో మాకు రిజర్వేషన్ ఇస్తానని చెప్పిండు. మాకు రిజర్వేషన్ ఇవ్వకుండానే స్థానిక సంస్థల ఎన్నికల్లో మాకు రిజర్వేషన్ ఇవ్వకుండానే మమ్మల్ని అన్యాయం చేసేటువంటి ప్రయత్నం చేసింది మేడం. అందుకనే పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ముఖ్యమంత్రులు బట్టే విధంగా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి హామీలన్నీ నెరవేర్చేంత వరకు పెద్ద ఎత్తున మా ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని రేపు భవిష్యత్తులో గద్దె తీసే కూడా వికలాంగుల సమాజమే మాకు ఇచ్చినటువంటి అన్ని హామీల సాధన కోసం